ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకొని CapCut యాప్ లో ఈ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఓవర్లే పైన క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లే పైన క్లిక్ చేసుకొని మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని HD ఆన్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలాగే మన స్కై ఫోటోని మీ వీడియో ఎంత అవుతుందో అంతవరకు పెంచుకోండి, లేకుంటే మీ వీడియోనే ట్రిమ్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఇలా. సో ఇప్పుడు మనకు మీ వీడియో పైన క్లిక్ చేసుకొని అడ్జస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని వీడియోలో బేసిక్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లైక్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్ ఇవన్నీ చేసుకున్న తర్వాత లాస్టింగ్ మాత్రం HSL పైన క్లిక్ చేసుకొని మన బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని మన సాచురేషన్ మొత్తాన్ని మైనస్ చేసుకోండి, అంటే స్కై మొత్తం మనకు వైట్ అవ్వాలి ఈ విధంగా. ఇప్పుడు మన వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద టూల్స్లలో రిమూవ్ BG పైన క్లిక్ చేసుకొని క్రోమా కీ పైన క్లిక్ చేసుకోండి. కలర్ పిక్కర్ వస్తుంది. ఈ విధంగా సింపుల్ స్కై పైన పెట్టగానే మన స్కై అనేది రిమూవ్ అవుతుంది. బట్ దీన్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీని ఇంటెన్సిటీ కూడా మీ వీడియోకి తగ్గట్టు ప్రాపర్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నా వీడియో కొంచెం ఎక్స్ట్రా పార్ట్ వెళ్ళిపోయింది వాళ్ళది. సో ఇప్పుడు దీన్ని రికవర్ చేయడానికి సింపుల్గా మన వీడియోని డూప్లికేట్ చేసుకొని దీన్ని ఈ విధంగా పర్ఫెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఈ డూప్లికేట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ BG పైన క్లిక్ చేసుకొని క్రోమా కీ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ రీసెట్ పైన క్లిక్ చేసుకోండి. మన వీడియో మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇప్పుడు మీరు కస్టమ్ రిమూవల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ ప్లేస్ లో జస్ట్ ఈ విధంగా పెయింట్ చేయండి. అంతే, కొంచెంసేపు లోడింగ్ అయ్యి ఇది మనకు ఇలా కట్అవుట్ చేసేస్తుంది. సింపుల్ ఇక్కడ మీరు రైట్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రికవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే ఫిల్టర్ ని యాడ్ చేసుకోండి. దీనికోసం మీరు సింపుల్ గా ఫిల్టర్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్ పైన క్లిక్ చేసుకొని గోల్డెన్ నైట్ గ్లో అని సెర్చ్ చేయండి. మనకి ఫిల్టర్ వస్తుంది. సింపుల్గా ఈ ఫిల్టర్ పైన మీరు క్లిక్ చేసుకొని దీని ఒపాసిటీ మీరు ఒక 35-40 ఈ విధంగా మీ వీడియోకి సెట్ అయ్యేలా పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్ గా ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనికోసం మీరు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని సెర్చ్ పైన క్లిక్ చేసుకొని గాడ్ రేస్ అని సెర్చ్ చేయండి. మనకి ఎఫెక్ట్ వస్తుంది. సింపుల్ గా ఎఫెక్ట్ పైన మీరు క్లిక్ చేసుకోండి. దీన్ని మీరు వీడియో ఎంత అయితే లెంత్ ఉందో అంతవరకు ఈ విధంగా పెంచుకోండి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఆల్ వీడియోస్ ని పెట్టుకోండి. ఇప్పుడు రైట్ సింబల్ పైన క్లిక్ చేసుకొని అడ్జస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఈ టెక్స్చర్ ని మొత్తం మైనస్ చేసేయండి. ఆ తర్వాత ఫిల్టర్ 45, గ్లో 0, బ్లర్ 16, రేంజ్ 21, అట్మాస్ఫియర్ 27, సైజ్ 100%. వీటిని నేను నా వీడియోకి తగ్గట్టు పెట్టుకున్నా, మీరు కూడా మీ వీడియోకి తగ్గట్టు పెట్టుకోండి. ఇలా మీరు కూడా మీ వీడియోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు.